ప్రేమించింది, ప్రియుడి దగ్గరికి వెళ్ళింది. వెంటనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. కానీ ఇప్పుడే పెళ్లి కుదరదంటూ యువకుడు తేల్చి చెప్పాడు. కట్ చేస్తే యువకుడిపై యువతి తరపు బంధువులు దాడి చేశారు. విజయవాడలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన ఒక యువతి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. నేరుగా తన ప్రియుడు సాయి చంద్ దగ్గరికి వెళ్ళింది. తను వెంటనే పెళ్లి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి చేసింది. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోవడం కుదరదంటూ సాయి చంద్ చెప్పాడు. అయినా యువతి పట్టు విడవకపోవడంతో ఆమెను రైల్వే స్టేషన్కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లాలని చెప్పాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో మాట్లాడాలని ప్రియుడు సాయి చంద్ని పిలిచిన యువతి తరపు బంధువులు అతడిపై దాడి చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు యువతి కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి గాలింపు చేపట్టిన పోలీసులు యువతిని గుంటూరు రైల్వే స్టేషన్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి యానగుద్దులోని ఒక యువతికి గత 1.5 నుంచి కూడా ఒక లవ్ అఫేర్ ఉంది. మొన్న 2 days బ్యాక్ ఆ యువతి ఇతను చెప్పుల షాప్కి వచ్చి నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను అని చెప్తే ఇతను చెప్పాడు, వద్దు ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. చెప్పి ఇతను అక్కడ దగ్గరలో రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒక అన్నోన్ నెంబర్ నుంచి మీ ఇంటికి ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేసి ఇలాగ నా మనసు బాగోలేదు రైల్వే స్టేషన్లో ఉన్నానంటే కనుక మీ పేరెంట్స్ తీసుకెళ్తారని చెప్పేసి ఇతను వాళ్ళ షాప్కి వచ్చాడు ఇతను. కానీ ఆ యువతి ఇంటికి వెళ్ళలేదు. దాంతో ఆ యువతి పేరెంట్స్ వాళ్ళ బావ వాళ్ళందరూ కూడా ఇతనే అమ్మాయిని దాచిపెట్టాలని ఉద్దేశంతో అదే రోజు రాత్రి 12 గంటల టైంలో ఇతన్ని ఇక్కడ నిర్మలా కాన్వెంట్ సెంటర్కి రమ్మని చెప్పేసి చెప్తే అతను వదిలిద్దరు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ యువతి తల్లి, తండ్రి, వాళ్ళ బావ, సిస్టర్, ఇంకా బంధువులు ఒక మొత్తం 7 మంది కలిసి ఇతన్ని అమ్మాయి ఎక్కడ ఉందో చెప్పమని చెప్పేసి కాలుతో చేతులతో కొట్టడం జరిగింది. నిన్న మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తే అతను ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది. కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం.